British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. హలో యూస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు పూర్ణచంద్రారెడ్డి. నేను డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్ని. ఈ వీడియోలో మనం హౌ టు రన్ అ సక్సెస్ఫుల్ రెస్టారెంట్ యూజింగ్ ట్రెడిషనల్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ మెథడ్స్ అనే దాని గురించి మాట్లాడదాం. సో మనం 10 డిఫరెంట్ స్ట్రాటజీస్ వాడి మన ఎగ్జిస్టింగ్ రెస్టారెంట్ని ఎలా మార్కెటింగ్ చేసుకోగలుగుతాం యూజింగ్ ట్రెడిషనల్ మార్కెటింగ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ అనే దాని గురించి మనం మాట్లాడదాం. ఫస్ట్ వచ్చి చాలా అంటే చాలా ఇంపార్టెంట్, లిస్ట్ యువర్ బిజినెస్ ఇన్ గూగుల్ మ్యాప్స్. అంటే చాలా కస్టమర్స్ ఏం చేస్తారంటే ఒక ఫుడ్ తినక ముందు దే విల్ సర్చ్ రెస్టారెంట్స్ నియర్ మీ. అలా సర్చ్ చేసినప్పుడు మన బిజినెస్ అంటే మన రెస్టారెంట్ అనేది వాళ్ళకి కనిపించాలి కదా. సో కనిపించాలంటే మనం 100% మనం గూగుల్ మ్యాప్స్లో మన రెస్టారెంట్ గురించి మనం లిస్టింగ్ చేసుకోవాలి. లిస్టింగ్ చేసే ప్రాసెస్ చాలా సింపుల్ అండి. యూ క్యాన్ సీ మై ప్రీవియస్ వీడియోస్ ఆన్ హౌ టు లిస్ట్ యువర్ బిజినెస్ ఆన్ గూగుల్ మ్యాప్స్ అని చూస్తే మీకు లిస్టింగ్ ప్రాసెస్ తెలుస్తుంది. ఐ హ్యావ్ స్పోకన్ టు మెనీ రెస్టారెంట్ ఓనర్స్ అండి. అరౌండ్ 10 మెంబర్స్తో మాట్లాడితే ఓన్లీ 5 ఆఫ్ దెమ్ ఐ హ్యావ్ లిస్టెడ్ దేర్ రెస్టారెంట్ బిజినెస్ ఇన్ గూగుల్ మ్యాప్స్. మిగతా 5 చేయలేదు. సో డెఫినెట్గా దెర్ ఈజ్ అ హ్యూజ్ గ్యాప్. మీరు మీ బిజినెస్ని గూగుల్ మ్యాప్స్లో లిస్ట్ చేయండి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అప్పుడే మీకు ఫుట్ ఫాల్స్ పెరుగుతారు. నెక్స్ట్, రిజిస్టర్ యువర్ బిజినెస్ ఇన్ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్స్. మీ రెస్టారెంట్ బిజినెస్ని మీరు ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్స్ లైక్ స్విగ్గీ, జొమాటో, ఈట్ క్లబ్, ఈట్ షోర్ ఇలాంటి ప్లాట్ఫామ్స్లో మీరు డెఫినెట్గా మీ లిస్టింగ్ అనేది చేయాలి. ఎందుకు చేయాలంటే అవేర్నెస్ పెరుగుతుంది జనాలకి. ఓకే, నియర్ బై నాకు మీ దగ్గర వాళ్ళు ఫుడ్ కొనకపోయినా దట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. కానీ జనాలకి తెలియాలి కదా. వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ బిర్యానీ గురించి సర్చ్ చేసినప్పుడు మీ దగ్గర వాళ్ళు బిర్యానీ కొనకపోయినా దట్ ఈస్ అ డిఫరెంట్ కేస్. ఓకే, మీకు వాళ్ళ త్రూ ఫుడ్ డెలివరీ యాప్స్ నుంచి మీకు మార్జిన్ చాలా తక్కువ ఉంటుంది, ఐ అగ్రీ. కానీ మనం ఫుడ్ డెలివరీ యాప్స్లో మనం ఏం చూస్తున్నామంటే లిస్టింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఫర్ మార్కెటింగ్ పర్పస్. జనాలు సర్చ్ చేసినప్పుడు నా బిర్యానీ ఇక్కడ ఉంది, ఈ పర్టికులర్ ప్లేస్లో ఈ బిర్యానీ రెస్టారెంట్ ఉంది అని వాళ్ళకి ఒక మనకి మార్కెటింగ్ అవుతుంది. కాబట్టి డెఫినెట్గా మనం లిస్టింగ్ చేయాలి. వాడికి కస్టమర్కి నచ్చి ఆర్డర్ పెడతాడా లేదా దట్ ఈస్ డిఫరెంట్. బట్ ఫర్ మార్కెటింగ్ పర్పస్ మనం డెఫినెట్గా ఫుడ్ డెలివరీ యాప్స్లో మన రెస్టారెంట్ అనేది లిస్టింగ్ ఉండాలి. సో దట్ నెక్స్ట్ టైం ఎప్పుడైనా తను ఆఫ్లైన్లో బిర్యానీ తినాలనుకున్నప్పుడు తనకు గుర్తొస్తుంది, ఓకే నియర్ బై ప్లేస్లో ఆ రోజు స్విగ్గీలో చూశాను ఇక్కడ ఈ రెస్టారెంట్ ఉంది అన్నప్పుడు డైరెక్ట్ మనం వాకిన్ అయ్యి తీసుకుంటారనమాట, లేదంటే తింటారనమాట. నెక్స్ట్ వచ్చి అనదర్ అమేజింగ్ మార్కెటింగ్ స్ట్రాటజీ వచ్చి ఆఫర్ డిస్కౌంట్ కూపన్స్ అండ్ లాయల్టీ ప్రోగ్రామ్స్. అంటే మీ రెగ్యులర్ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో ఆ రెగ్యులర్ కస్టమర్స్కి మీరు వౌచర్స్ లాంటిది ఇవ్వచ్చు, ఫుడ్ వౌచర్స్ లాంటిది. సార్ మీరు వచ్చారు కదా, మీరు చాలా రోజు మీకు ఫుడ్ నచ్చింది కాబట్టి టేక్ 10% డిస్కౌంట్ ఆర్ 5% డిస్కౌంట్ ఆన్ యువర్ నెక్స్ట్ పర్చేస్ అన్నట్టు మీరు ఇవ్వచ్చు. పెద్ద పెద్ద ఫుడ్ చైన్స్ అలానే ఇస్తుంది. మీరు చూసిండొచ్చు డామినోస్, మెక్డానల్డ్స్ ఇలాంటి ఫుడ్ చైన్స్ వచ్చి మనకి ఇలాంటి ఫుడ్ వౌచర్స్ ఇస్తాయన్నమాట. సో దట్ నెక్స్ట్ టైం మీరు వాళ్ళ దగ్గర వెళ్ళినప్పుడు యూ క్యాన్ రెడీమ్ ఇట్ అనమాట. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీరు కూడా ఇలాంటి ఫుడ్ వౌచర్స్ మీ రెగ్యులర్ కస్టమర్స్కి ఇలాంటి కొత్త కస్టమర్స్కి ఇలాంటి ఫుడ్ వౌచర్స్ ఇవ్వచ్చు. సో దట్ నెక్స్ట్ టైం వాళ్ళు ఏదైనా మన రెస్టారెంట్ గురించి వాళ్ళకి గుర్తొచ్చి అరే ఈ 10% వౌచర్ నాదే ఎక్స్పైర్ అవుతుంది, లెట్స్ గో అండ్ హ్యావ్ ఫుడ్ దేర్ అని వాళ్ళకి ట్రిగర్ అవ్వాలి. సో దిస్ ఈస్ సంథింగ్ రియల్లీ ఇంపార్టెంట్. నెక్స్ట్, సోషల్ మీడియా మార్కెటింగ్. సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే చాలా సింపుల్గా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఈ 2 ప్లాట్ఫామ్స్లో మన బిజినెస్ రిలేటెడ్ మనం అవేర్నెస్ స్ప్రెడ్ చేయాలి. ఈ ప్లాట్ఫామ్స్కి మెటా అనే ప్లాట్ఫామ్కి మనం డబ్బులు ఇచ్చి మనం ఒక అవేర్నెస్ స్ప్రెడ్ చేయాలి. లైక్ ఈ ప్లేస్లో ఈ ఫుడ్ వీడియోస్ పోస్ట్ చేసి, లేదంటే వీడియో యాడ్ రన్ చేసి అండ్ పోస్టర్ యాడ్ రన్ చేసి, ఓకే ఈ పర్టికులర్ లొకేషన్లో ఈ పర్టికులర్ ప్లేస్లో ఈ రెస్టారెంట్ ఓపెన్ అయింది, అంటే ఈ రెస్టారెంట్లో ఈ ఆఫర్ ఉంది, ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయాలి. రిపబ్లిక్ డే ఆఫర్, ఇండిపెండెన్స్ డే ఆఫర్ ఆర్ చిల్డ్రన్స్ డే ఆఫర్, వ్యాలంటైన్స్ డే ఆఫర్, ఇలా ఆఫర్స్ పెట్టి మనం సోషల్ మీడియా మార్కెటింగ్ అనేది చేయాలి కన్ఫామ్గా. నెక్స్ట్, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్. ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అంటే చాలా సింపుల్గా మనం చాలా ఫుడ్ బ్లాగర్స్ చూస్తూ ఉంటాం. ఫుడ్ బ్లాగర్స్కి మనం డబ్బులు ఇచ్చి మన ప్లేస్కి రమ్మని చెప్పి, మన రెస్టారెంట్ రమ్మని చెప్పి ఫుడ్ రివ్యూస్ చేపించి యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో ఇలా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో పోస్ట్ చేయాలి. ఇది చాలా అంటే చాలా ట్రెండింగ్ అండి. అండ్ చాలా బిజినెస్ ఓనర్స్ చేస్తలేరు. ఎక్స్పెన్సివ్ ఫుడ్ బ్లాగర్స్ చాలా ఎక్స్పెన్సివ్ ఛార్జ్ చేస్తారు అలా అనుకొని. అలా ఏం లేదండి, దే ఛార్జ్ నార్మలీ. అండ్ వాళ్ళకి మీరు ఏదైతే పే చేస్తారో దానికంటే 10 to 100 టైమ్స్ మీరు కస్టమర్స్ అనేది మీరు గెయిన్ చేస్తారు. డెఫినెట్గా ఇన్ఫ్లుయెన్సర్స్ని మీరు రెస్టారెంట్స్కి పిలిపించి మీరు ప్రమోషన్స్ అనేది చేయండి. పెయిడ్ అడ్వర్టైజింగ్ యూజింగ్ హోర్డింగ్స్, న్యూస్ పేపర్ అండ్ ఆన్లైన్ యాడ్స్. అంటే చాలా సింపుల్గా
మీరు గూగుల్ యాడ్స్ రన్ చేయొచ్చు. ఏదైనా ఆఫర్ పెట్టి మీరు గూగుల్ యాడ్స్ రన్ చేయొచ్చు. ఈ లొకేషన్లో ఈ రెస్టారెంట్లో ఈ పర్టికులర్ ఆఫర్ ఉంది. అగైన్ మీరు న్యూస్ పేపర్స్లో ఏదైనా ఆఫర్ రిలీజ్ చేయొచ్చు. బై 1 గెట్ 1 ఫ్రీ ఆర్ లాంచ్ ఆఫర్, బై 1 గెట్ 2 ఫ్రీ, గెట్ అ ఫ్రెండ్ అండ్ గెట్ దిస్ కోక్ ఫ్రీ. అలా డిఫరెంట్ స్ట్రాటజీస్ వాడి మీరు న్యూస్ పేపర్స్లో లేదంటే లోకల్ హోర్డింగ్స్ అంటే ఏంటి, చాలా బోర్డ్స్ చూస్తుంటాం కదా రోడ్లో మనం వెళ్ళేటప్పుడు, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ పైన అలా బోర్డ్స్ చూస్తుంటాం కదా, అలా బోర్డ్స్లో ఇలాంటి ఆఫర్స్ అనేది మనం రిలీజ్ చేయొచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే హోస్ట్ ఫుడ్ టేస్టింగ్ ఈవెంట్స్ ఆర్ కాంపిటీషన్స్ అండ్ క్యాండిల్ లైట్ డిన్నర్స్. ఇలా డిఫరెంట్ థీమ్స్ మీద ఎక్స్పెరిమెంట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ వ్యాలంటైన్స్ డే అనుకోండి, మీ రెస్టారెంట్ని వ్యాలంటైన్స్ డేకి తగినట్టు మీరు సమ్ క్యాండిల్ లైట్ పెట్టడం, సమ్ హార్ట్ షేప్స్ పెట్టడం, ఒక యునీక్ ఒక రొమాంటిక్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం. అలా ఎవ్రీ ఫెస్టివల్ ఆర్ ఎవ్రీ ఈవెంట్కి మీ రెస్టారెంట్ని అలా మీరు డిజైన్ చేస్తే దట్ విల్ అట్రాక్ట్ కస్టమర్స్ అనమాట. బికాస్ దే వాంట్ టు స్పెండ్ క్వాలిటీ టైం. సో రిపబ్లిక్ డే అన్నప్పుడు యూ క్యాన్ ఫ్లాగ్ పెట్టడం, లేదంటే ఏదైనా మోటివేషనల్ సాంగ్స్ అబౌట్ ఇండియా, సంథింగ్ విచ్ మోటివేట్స్ దెమ్. బేసిక్లీ చాలా సింపుల్ చెప్పాలంటే థీమ్ బేస్డ్గా మీరు మారుతుండాలి. ఫర్ ఎవ్రీ ఈవెంట్ మీ రెస్టారెంట్ థీమ్ అనేది మారుస్తూ ఉండాలి. ఇంకొకటి రన్ రెఫరల్ అండ్ వర్డ్ ఆఫ్ మౌత్ ప్రోగ్రామ్స్. రెఫరల్ అంటే చాలా సింపుల్గా నథింగ్ బట్ వెనెవర్ అ కస్టమర్ కమ్స్ టు యువర్ రెస్టారెంట్, హీ హ్యాడ్ ఫుడ్, హీ ఎంజాయ్డ్ యువర్ ఫుడ్. అలాంటప్పుడు ప్లీజ్ ఆస్క్ దెమ్, మీ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్కి మీరు చెప్పండి, మా ఫుడ్ గురించి చెప్పండి, ఏదైనా ఆర్డర్స్ ఉంటే డెఫినెట్గా మా దగ్గర నుంచి తీసుకోండి, మీకు డిస్కౌంట్ ఇస్తాము అన్నట్టు. ఎవ్రీ కస్టమర్ ఆఫ్టర్ ఈ ఎంజాయ్స్ హిస్ ఫుడ్, టెల్ హిమ్, పర్సనల్గా చెప్పండి, సార్ మీకు ఫుడ్ నచ్చింది కదా, ప్లీజ్ నెక్స్ట్ టైం ఏమి ఉంటున్నా మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి, ఫ్యామిలీ మెంబర్స్తో రండి అన్నట్టు డెఫినెట్గా కమ్యూనికేట్ చేసేది చాలా ఇంపార్టెంట్ అనమాట. దిస్ ఇస్ దట్. ఇంకొకటి ఆప్టిమైజ్ యువర్ వెబ్సైట్ అండ్ లోకల్ ఎస్ఈఓ. ఈ ఆప్టిమైజ్ యువర్ వెబ్సైట్ అండ్ లోకల్ ఎస్ఈఓ యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ ఏంటంటే గూగుల్ మ్యాప్స్లో మనం లిస్టింగ్ చేయాలి. వెబ్సైట్ అనేది ఒక మిడ్ రేంజ్ రెస్టారెంట్కి అవసరం ఉండదు, కానీ ఒక ప్రొఫెషనల్ లెవెల్లో మీరు రెస్టారెంట్ నడుపుతున్నారు, మీకు కార్పొరేట్ ఆర్డర్స్ కావాలి, లేదంటే మీకు ఏదైనా బల్క్ ఆర్డర్స్ కావాలి, అలాంటప్పుడు యూ క్యాన్ హ్యావ్ అ వెబ్సైట్ సో దట్ ఒక ప్రొఫెషనలిజం ఉంటుంది. సో వెబ్సైట్ కూడా మీకు విత్ ఇన్ 6,000 to 10,000 ఒక ప్రొఫెషనల్ వెబ్సైట్ క్రియేట్ అయిపోతుంది. అలా వెబ్సైట్ ఉంటే మీకంటూ ఒక బ్రాండ్ అనేది మీకు జనాలకు కనిపిస్తుంది అనమాట. ఓ వీళ్ళకి వెబ్సైట్ ఉంది, వీళ్ళు పెద్ద బ్రాండ్ ఏమో, లెట్స్ ప్లేస్ ఆర్డర్ టు దెమ్ అంటే ఒక ప్రొఫెషనలిజం కోసం వెబ్సైట్ వాడచ్చు. ఇనీషియల్ స్టేజెస్ అవసరం లేదు. వన్స్ యూ స్టార్ట్ ద బిజినెస్, ఒక ర్యాపో బిల్డ్ అయిన తర్వాత యూ కెన్ క్రియేట్ అ ప్రొఫెషనల్ లుకింగ్ వెబ్సైట్. నెక్స్ట్ కార్పొరేట్ కొలాబరేషన్స్ అండ్ టేకింగ్ బల్క్ ఆర్డర్స్. ఇది చాలా ఇంపార్టెంట్. మీ చుట్టుపక్కల్లో ఎవరైతే కార్పొరేట్ ఎంప్లాయీస్ ఉన్నారో, టాక్ టు దెమ్, టాక్ టు పీపుల్ హూ వర్క్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్. వాళ్ళకి చెప్పండి, మీ పర్టికులర్ ఆఫీస్లో ఎప్పుడైనా ఆర్డర్స్, ఏదైనా ఈవెంట్స్ జరిగినప్పుడు మా నెంబర్ ఇవ్వండి, మా రెస్టారెంట్ నెంబర్ ఇవ్వండి, మేము తక్కువ రేట్లో క్వాలిటీ ఫుడ్ సప్లై చేస్తాము, మా క్విజిన్ ఇది అన్నట్టు మీరు మీ కస్టమర్స్కి చెప్పి మీ కార్డ్ ఇస్తే this will actually help us to get bulk orders anamata. So these are the few important things that you have to follow as a restaurant business owner. So that's all for today, Andy. Thank you and subscribe to iDream.